ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. షుగర్ వ్యాధి వచ్చిన వారు అన్నము కనుక ఎక్కువగా తింటుంటే రక్తములో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. అన్నం మానేసి పుల్కా తినండి. పుల్కా అనేసరికి పిండి మోతాదు తక్కువ వెళుతుంది కాబట్టి పిండి పదార్థాలు ఆటోమేటిక్గా తగ్గుతాయని నేను పుల్కా తినండి, లేదా జొన్న రొట్టె రాగి రొట్టె తినండి అని చెప్తాను. అన్నముగా తిన్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ తిని కూర తక్కువ తింటాం. పుల్కాగా తిన్నప్పుడు పుల్కా మోతాదు 1, 2, 3 పెట్టుకున్న కూరలు ఎక్కువ తింటాం. దీని ద్వారా రక్తము లోపలికి చక్కెర స్థాయిలు తక్కువ వెళతాయి, పిండి పదార్థాలు ఎక్కువ వెళ్ళవు అన్నం మానేసి పుల్కా తింటే. నేను ఇట్లా అన్నం మానేసి పుల్కాలు తినమంటే చాలామంది పెద్దవారికి కానీ కష్టపడి శ్రమ చేసుకునే వారికి కానీ మాకు పుల్కాలు చాలవండి, మేము అన్నమే తినాలనుకుంటారు. మరి అన్నం అంటే వైట్ రైసో ముడి బియ్యం అన్నమే తింటూ ఉంటారు. ఈ అన్నాల్లో రకరకాల ధాన్యాలు ఉన్నాయి, రకరకాల అన్నాలు మనం వండుకోవటం కూడా ఈ మధ్య అలవాటు పడుతున్నాం. కానీ ఏ ధాన్యాల్లో రక్తంలో చక్కెర స్థాయిని స్పీడ్గా పెంచేవి, ఏ ధాన్యాలు అన్నం వండుకు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు స్పీడ్గా పెంచని ఉంటాయో కూడా అలా అన్నం మానకుండా తినాలనుకునే వారికి అవగాహన కలిగించడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఈ విషయాన్ని మీకు అందించబోతున్నాను. ప్రేగుల్లో ఈ ధాన్యాలు అనేవి మెల్లగా అరిగి వాటి నుంచి విడుదలైన చక్కెర స్థాయిలు కూడా మెల్లగా రక్తం లోపలికి చేరే విధంగా ఉంటే అది మంచి ధాన్యాలు అనొచ్చు. ఏ ధాన్యాలైతే మనం అన్నం వండుకు తిన్నప్పుడు స్పీడ్గా పొట్టా ప్రేగులు అరిగిపోయి స్పీడ్గా రక్తం లోపలికి చక్కెర స్థాయిల్ని మోసుకెళ్ళే ఉంటే ఇవి షుగర్ వ్యాధిని త్వరగా పెంచుతాయి. వీటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు అంటారు. స్లోగా జీర్ణమై స్లోగా వెళితే లో గ్లైసిమిక్ ఇండెక్స్, స్పీడ్గా అరిగి స్పీడ్గా వెళితే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు అంటారు. మరి మనం వండుకునే ధాన్యాలు ఏవైనా సరే నేచర్లో ఉన్న ఆహారాలన్నిటిలోకెల్లా పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న మొట్టమొదటి ఆహార వెరైటీ అంటే చిరుధాన్యాలు, వరి ధాన్యాలే. కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, పండ్లు, ఎండు విత్తనాలు, మాంసాహారాలు, చిరుధాన్యాలు, 7 రకాల ఆహారాలు అందరూ వాడుకుంటున్నాం. ఇప్పుడు 7 వెరైటీల్లో అన్నిటికంటే ఎక్కువ పిండి పదార్థాలు ఉన్న ఆహారాల విషయాల్లో అటెన్షన్ పెట్టాలంటాం. అందుకని 7 వెరైటీస్లో అన్నిటికంటే పిండి పదార్థాలు ఎక్కువ ఉన్న మొట్టమొదటి వెరైటీ ధాన్యాలే, చిరుధాన్యాలు, వరి ధాన్యాలే. 68% యావరేజ్న కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అంటే 3 వంతులు పిండి పదార్థాలే ధాన్యాల్లో. అందుకని పిండి పదార్థాలు ఉన్నప్పటికీ స్లోగా రక్తం లోపలికి వెళ్ళేవి మీకు హాని తక్కువ కలిగిస్తాయి, స్పీడ్గా రక్తం లోపలికి వెళ్ళి హాని ఎక్కువ కలిగిస్తాయి. అందుకని అట్లా ఏ ధాన్యాల్లో ఎంత గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది అనేది ఒకసారి చెప్తాం. ఇక్కడ మీకు ఏమీ తెలియని వారికి అవగాహన కొరకు ఇంతకుముందు చెప్పినట్టు పొట్టా ప్రేగుల్లో మెల్లగా జీర్ణమై మెల్లగా చక్కెరగా మారి మెల్లగా రక్తం లోపలికి చక్కెర వెళ్ళే వాటిని లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. 50 లోపు ఉంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్, 50 నుంచి 70 లోపు ఉంటే మధ్యస్థ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు, 70 దాటితే హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. ఇప్పుడు ముందుగా ఏ ధాన్యాలైనా పాలిష్ పట్టకుండా ముడి ధాన్యాలు అలాంటివి మనం తీసుకున్నప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఉంటుందనేది మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వారు, ఐసిఎంఆర్ వారు ఇట్లాంటి వాళ్ళంతా ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కదా. వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం ఎందులో ఎంత ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా నల్ల బియ్యం, బ్లాక్ రైస్ 42 నుంచి 45 గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఎర్ర బియ్యం 55 గ్లైసిమిక్ ఇండెక్స్. బాసుమతి బియ్యం 50 నుంచి 58 గ్లైసిమిక్ ఇండెక్స్. పొన్నీ రైస్ 55 నుంచి 59. సోనా మసూరి 51 నుంచి 58 గ్లైసిమిక్ ఇండెక్స్. ముడి బియ్యం 50 నుంచి 68 గ్లైసిమిక్ ఇండెక్స్. చాలామందికి ఈ మిలెట్స్ ఇష్టం ఉండదు, వాటి రుచి కానీ బియ్యం వెరైటీలే ఇష్టపడుతుంటారు. అందుకని ఏ వెరైటీ బియ్యములో ఎంత గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఇప్పుడు కనపడింది కదా. పాలిష్ పట్టని ముడి ధాన్యాలు బియ్యాల్లో ఎట్లా ఉన్నాయో చూసాం కదా. ఇప్పుడు వైట్ ప్రొడక్ట్స్ బాగా ఎన్నాళ్ళు తిన్నాం కదా, అలాంటి వాటిలో ఎంత ఉన్నాయో చూద్దాం. తెల్లటి బియ్యం 70 గ్లైసిమిక్ ఇండెక్స్, హై గ్లైసిమిక్ ఇండెక్స్ వైట్ రైస్. ఇక ఉప్పుడు రవ్వ 85, తెల్లటి బియ్య పిండి 95, మైదా పిండి 95. అందుకని ఇప్పుడు రోజు వైట్ దోశలు, వైట్ పిండితో చేసిన స్నాక్స్, వైట్ రవ్వతో చేసిన ఇడ్లీలు, వైట్ ఉప్మా, మైదాతో చేసిన పూరి చపాతీలు, ఇట్లాంటివన్నీ వైట్ ప్రొడక్ట్స్ వాడేసరికి రక్తం లోపలికి స్పీడ్గా వెళ్ళిపోయి రక్తంలో చక్కెర స్థాయిని స్పీడ్గా పెంచేస్తాయి.
ఇన్నాళ్ళు తిన్నాం, పిల్లలకు కూడా పెట్టాం. అట్లా షుగర్ వచ్చిన తర్వాత మనకెందుకు వచ్చింది, పేరెంట్స్కి లేదు కదా అనుకుంటున్నాం. ఇలాంటి అలవాట్ల వల్ల, ఆహారాల వల్ల వచ్చేస్తున్నది. కాబట్టి ఆలోచించండి. బియ్యం కంటే మిలెట్స్ మంచిదని అందరూ చెప్పటం సత్యమే. ఎందుకో తెలుసండి, ఈ మిలెట్స్లో ఏ వెరైటీ కొర్రలు, ఊదలు, సామలు, అరికలు ఇట్లాంటివి ఏవి తీసుకున్నా 40 నుంచి 55 మధ్యలోనే ఉంటుంది లో గ్లైసిమిక్ ఇండెక్స్ మిలెట్స్. అందుకని అన్నాలు అలవాటు పడినప్పుడు కొంచెం ఇట్లా ఉంది అని ఆలోచించుకోండి. ఇలా మిలెట్స్ తింటే ఇంకా మంచిది. మీకు ఎవరికైనా అన్నము కూడా తిన్నా షుగర్ పెరగకూడదంటే అన్నములో కలుపుకునే కూరల విషయంలో హై ప్రోటీన్ ఉండే విత్తనాలు ఎక్కువ కర్రీస్లో వేసుకోండి. రాజమా గింజలు, కాబోలి శనగలు, బఠానీలు, ఇలాంటి బొబ్బర్లు ఇట్లాంటి వేసి కర్రీలు, సోయా చిక్కుడు గింజలు వేసి కర్రీస్ వండుకోండి. అందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఉండే పిండి పదార్థాలు స్పీడ్గా అరగకుండా, స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళకుండా కొంత కంట్రోల్ చేస్తాయి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఇట్లాంటి పొట్టు తీయకుండా ఆకుకూరలో వేసి వండుకోండి. స్లోగా డైజెషన్ అయ్యేటట్టు ధాన్యాలను కూడా ఈ కూరల్లో వేసిన విత్తనాలు అట్లా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అన్నము తిన్నా షుగర్ పెరగకుండా కంట్రోల్ చేయడానికి ఈ టెక్నిక్ కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి విజ్ఞానంతో మీరు అన్నాలు తింటాం, పిల్లలకు కూడా, కుటుంబ సభ్యులు కూడా అన్నాలు పెట్టుకునే విషయంలో ఇలా జాగ్రత్త పడితే మీ వల్లే షుగర్ భవిష్యత్తులో మీ బిడ్డలకు రాకుండా రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రమ చేయకుండా నీడపట్టున కూర్చుని ఉద్యోగ వ్యాపారస్తులు పుల్కాలు కానీ, రొట్టెలు కానీ 1-2 పెట్టుకుని కర్రీస్ ఎక్కువ తిని అన్నం ఎంత తగ్గించి తింటే అంత మంచిది. అన్నం మానేస్తే మరీ మంచిదని గుర్తుపెట్టుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.